హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ అనేటువంటిది చేయడానికి అవకాశం ఉంది. హై వెయిటేజ్ టాపిక్స్, హై ఈల్డింగ్ టాపిక్స్ అనేటువంటిది ఏమున్నాయి. ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ని తీసుకున్నట్లయితే ఎలాంటి ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, మన ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఐసిటి, దట్టు ఈ ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే రీసెంట్గా ఒక ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దానిలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 10 క్వశ్చన్స్ అనేది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐసిటి నుంచి 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ క్వశ్చన్స్ ఏంటి అవి కూడా మీకు చూపిస్తాను. టోటల్గా 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డీప్ సీ రాడార్ గురించి ఒక క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఈ రఫేల్ ఫ్లైటర్ జెట్స్ అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది దాని గురించి కావచ్చు, ఈ గోల్డెన్ రైస్ అనేటువంటిది, నెక్స్ట్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి ఒక క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మ్యాక్ అడ్రస్ లెంత్ గురించి ఒక క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేయడం జరిగింది. ఈ వరాకెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేస్తారు. ఓకే, అంటే ఓఎస్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ గవర్నెన్స్ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది ఐసిటి నుంచి హైలైట్ చేసినట్లయితే కొన్ని కాన్సెప్ట్స్ని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ బేస్డ్ కాన్సెప్ట్సే ఉన్నాయన్నమాట. అందుకనే ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జామ్ జరిగేటువంటి టైం నుంచి, ఓకే, ఒకవేళ అది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే అట్లీస్ట్ ఒక 1 month ముందు నుంచి, ఓకే, అట్లీస్ట్ ఒక 1 month ముందు నుంచి 1 year వరకు ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది చూసుకోవాలి అనమాట. ఓకే, దానిలో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. దట్టు 60 to 70% క్వశ్చన్స్ అనేటువంటిది ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకునే ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఒక 30 to 40% క్వశ్చన్స్ అనేటువంటిది స్టాండర్డ్ కాన్సెప్ట్స్ నుంచి, ఓకే, స్టాటిక్ రిలేటెడ్ డేటా నుంచి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే ఈ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నారు. దట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడుగుతున్నారు కాబట్టి మనం వాటిని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఒక 10 days ముందు వరకు ఉన్నటువంటి డేటాని ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, 10 days ముందు వరకు ఉన్న డేటాని ప్రిపేర్ అయితే మనం సేఫ్ సైడ్ అనమాట. ఓకే రైట్. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఐసిటి నుంచి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీస్ నుంచి ఒక 9 to 11 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారనమాట. 9 to 11 క్వశ్చన్స్. ఓకే, అదే ఈ 2026 ఏపీపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దానిలో నీకు 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వటం అనేది జరిగింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో హై ఈల్డింగ్ టాపిక్స్ అనేటువంటిది ఏమున్నాయి చూడొచ్చు మనం ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పేస్ టెక్నాలజీ. ఓకే, స్పేస్ టెక్నాలజీ జనరల్గా ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు అంటే ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ చేసేటువంటి కాన్సెప్ట్ వచ్చి స్పేస్ టెక్నాలజీ. దానిలో లేటెస్ట్ మిషన్స్ అనేటువంటి వాటిని మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేటువంటివి, నెక్స్ట్ ఈ చంద్రయాన్ 4 అనేటువంటివి కావచ్చు. దానిలో యూజ్ చేస్తున్నటువంటి పేలోడ్స్, ఎలాంటి రాకెట్ని యూజ్ చేసి ఈ చంద్రయాన్ 3 అనేటువంటి దాన్ని లాంచ్ చేశారో, నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారో, నెక్స్ట్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, మిషన్ డైరెక్టర్ ఎవరు, నెక్స్ట్ మార్స్ మిషన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మంగళయాన్ 1 కానీ, నెక్స్ట్ మనం లాంచ్ అయిపోయేటువంటి మంగళయాన్ 2 అనేటువంటిది కానీ ఆ మిషన్స్ గురించి, నెక్స్ట్ చంద్రయాన్ 4 అనేటువంటి దాని గురించి కావచ్చు, నెక్స్ట్ శుక్రయాన్ అనేటువంటి వాటి గురించి కానీ, నెక్స్ట్ మన ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి గగన్యాన్ ప్రాజెక్ట్, ఆ గగన్యాన్ యొక్క ఇంపార్టెన్స్, ఆ గగన్యాన్ మిషన్ డ్యూరేషన్ అనేటువంటిది ఎంత, నెక్స్ట్ దానిలో ఎంతమందిని మనం పంపించబోతున్నాం, మన ఇండియా నుంచి స్పేస్లోకి పంపిస్తే
వాళ్ళని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో, అంటే ఆస్ట్రోనాట్స్ అంటారా, వ్యోమనాట్స్ అంటారా, ఎలాంటి టర్మినాలజీ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అసలు స్పేస్ అంటే డెఫినిషన్ అనేటువంటిది ఏంటి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది ఎల్ఈఓ అని, లో ఎర్త్ ఆర్బిట్ అని, మీడియం ఎర్త్ ఆర్బిట్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఈ జిఈఓ అని, జిఎస్ఓ అని ఇలాంటి ఆర్బిట్స్ అనేటువంటిది ఉంటాయి. ఆర్బిట్స్ యొక్క రేంజ్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ మన ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో ఇస్రో కింద ఉన్నటువంటి యూనిట్స్ అనేటువంటివి, ఆ యూనిట్స్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఈ రాకెట్స్ అనేటువంటిది ఎక్కడ డిజైన్ చేస్తారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేటువంటి లొకేషన్ తుంబాలో ఉంటుంది. ఓకే, సో మనం ఇస్రో యూస్ చేసేటువంటి డిఫరెంట్ లాంచింగ్ వెహికల్స్ ఏంటవి. ఓకే, సో ఆ లాంచింగ్ వెహికల్స్ యొక్క పేలోడ్ కెపాసిటీ ఏంటి, ఎన్ని స్టేజెస్ అనేటువంటిది ఉన్నాయి, దానిలో ఉపయోగిస్తున్నటువంటి ఆ ప్రొపల్లెంట్స్ ఏంటి. ఓకే, సో నెక్స్ట్ వాటిలో ఈ సాలిడ్ ప్రొపల్లెంట్స్, లిక్విడ్ ప్రొపల్లెంట్స్, ఎక్కువగా క్రయోజెనిక్ ప్రొపల్లెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి వాటిని మనం చూడాలి అనమాట. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఈ క్రూ మాడ్యూల్స్, ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నటువంటి గగన్యాన్ మిషన్ అనేది ఏదైతే ఉందో ఆ గగన్యాన్ మిషన్లో ఓవరాల్గా 4 మెంబర్స్కి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన ఇండియాకి సంబంధించినటువంటి శుభాన్షు శుక్లా సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవటం అనేటువంటిది కూడా జరిగింది. మన ఇండియా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, మొట్టమొదటి వ్యోమనాట్ ఎవరు అంటే శుభాన్షు శుక్లా అనేటువంటిదిగా చెప్తాం. అసలు ఇప్పుడు వరకు ఇండియా నుంచి ఎంతమంది స్పేస్లోకి వెళ్ళారు, సో వాళ్ళలో ఆంగ్లో ఇండియన్స్ ఎవరు, నెక్స్ట్ కంప్లీట్ ఇండియన్ ఆరిజిన్ బేస్డ్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తున్నాయి. నెక్స్ట్ ఈ సన్ గురించి ఉన్నటువంటి అంటే సోలార్ మిషన్స్ అనేటువంటి వాటి గురించి కావాలి, మూన్ మిషన్స్ గురించి కావాలి, మార్స్ మిషన్స్ వాటి గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ గగన్యాన్ మిషన్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అసలు స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని స్పేస్ స్టేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ పేలోడ్స్ అనేటువంటి లాంచింగ్ వెహికల్స్ చెప్పాను కదా. సో మనకు ఉన్నటువంటి లాంచింగ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటిది, నెక్స్ట్ పిఎస్ఎల్వి. ఓకే, సో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, నెక్స్ట్ జిఎస్ఎల్వి అనేటువంటి జిఎస్ఎల్వి MK1, MK2, MK3. ఆ జిఎస్ఎల్వి MK3ని ఇప్పుడు ఏమంటున్నారంటే LVM3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేటువంటిదిగా చెప్తున్నారు. నెక్స్ట్ NGLV అనేటువంటి ఇంకొక రాకెట్ అనేది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో వీటి యొక్క ఇంపార్టెన్స్, వాటిలో ఉపయోగించేటువంటి ప్రొపల్లెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నావిక్. మన ఇండియాకి నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఉంది. వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే చాలా చాలా తక్కువ కంట్రీస్కి మాత్రమే నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. వాటిలో ఇండియా నావిగేషన్ సిస్టమ్ని ఏమంటారు, మనది రీజనల్ నావిగేషనా లేదంటే గ్లోబల్ నావిగేషనా. సో రీజనల్ నావిగేషన్ అయితే ఎన్ని శాటిలైట్స్ కావాలి, గ్లోబల్ నావిగేషన్ని అటైన్ చేయడానికి ఎన్ని శాటిలైట్స్ అనేటువంటిది కావాల్సి వస్తుంది. అసలు వరల్డ్ వైడ్గా ఎన్ని కంట్రీస్ దగ్గర ఓన్ నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. ఓకే, సో వాటిలో మన ఇండియా కొన్నటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి, రైట్. సో దీనికోసం మనం ఎలాంటి ఆర్బిట్స్ని వాడుతున్నాం, ఎక్కడ వాటిని ఇంజెక్ట్ చేస్తున్నాం, మన ఇండియాస్ నావిగేషన్ని ఇనీషియల్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఇప్పుడు వాటికి ఉన్నటువంటి టర్మినాలజీ ఏంటి, సో రీసెంట్గా ఏమన్నా శాటిలైట్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మనకి కావాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక శాటిలైట్ లాంచ్ చేశారనుకోండి, ఆ శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఉపయోగించిన రాకెట్ ఏంటది అనేది మనం చూడాలి అనమాట. ఓకే, ఆ రాకెట్ అంటే ఆ ఫ్లైట్ వెహికల్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఫ్లయింగ్ వెహికల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వెహికల్ నేమ్ అనేటువంటిది కావాలి, ఎప్పుడు లాంచ్ చేశారనేటువంటిది కావాలి. నెక్స్ట్ దానిలో ఎన్ని శాటిలైట్స్ అనేది, నెంబర్ ఆఫ్ పేలోడ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి అది ఒకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటుగా ఒకవేళ దానిలో ఏమైనా వెదర్ రిలేటెడ్గా కావచ్చు, లేదు అని అంటే ఏదైనా ఫారెన్ శాటిలైట్స్ అనేటువంటిది ఉన్నా, నెక్స్ట్ మన ఇండియన్ శాటిలైట్ దట్టు మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీస్ లాంచ్ చేసేటువంటి శాటిలైట్స్ ఉన్నా, ఇలాంటి ఏదైనా ఒక స్పెసిఫిక్ శాటిలైట్ అనేది దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఓకే, సో న్యూక్లియర్ టెక్నాలజీ, అసలు ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంట్రీస్ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఇన్స్టలేషన్కి ఇంత స్ట్రగుల్ అనేటువంటిది అవుతున్నాయి. అందరూ కోల్, పెట్రోలియం రిలేటెడ్ డెరివేటివ్స్ ఇలాంటిది వాడుకోవచ్చు కదా, ఎందుకని న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ఉపయోగించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి పవర్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి రీజన్ అనేటువంటిది ఏంటి, రీజన్ ఏంటంటే కాప్ కాన్ఫరెన్సెస్ అనమాట.
ఓకే. సో ఈ COP26 అనేటువంటి కాన్ఫరెన్స్‌లో మన ఇండియా ఏం చేసిందంటే 5 ప్రపోజల్స్‌ని రైజ్ చేసింది. వాటిని పంచామృత్ అంటారు. సో దాని ప్రకారం మనం 500 గిగావాట్స్ ఆఫ్ ఇన్‌స్టలేషన్ అనేటువంటిది చేయాలి. ఎనర్జీ ఇన్‌స్టలేషన్ చేయాలి. దట్టు ఈ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి, నెక్స్ట్ దాంతో పాటుగా రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే. సో రెన్యూబుల్ ఎనర్జీ ప్లస్ ఈ న్యూక్లియర్ ఫ్యూయల్స్ రిలేటెడ్ ప్లాంట్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో, సో వీటికి రిలేటెడ్గా 500 గిగావాట్స్ ఆఫ్ ఇన్‌స్టలేషన్ అనేటువంటిది చేయాలి. ఎందుకనంటే కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గించాలి. ప్రపంచంలో కార్బన్ ఎమిషన్స్‌ని ఎక్కువగా చేస్తున్నటువంటి టాప్ 5 కంట్రీస్‌లో ఇండియా ఉంది. ఆఫ్‌కోర్స్ ఇండియా థర్డ్ పొజిషన్ అనేటువంటిది అటైన్ చేసింది అనమాట. ఓకేనా. సో అందుకనే మనం ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని వాడాలి. న్యూక్లియర్ ఫ్యూయల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది క్లీన్ ఎనర్జీ అనేటువంటిదిగా చెప్తాం. దీని నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేటువంటిది ఆల్మోస్ట్ జీరో అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని అసలు మన ఇండియాలో ఎవరు ఇనిషియేట్ చేస్తారు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్? నెక్స్ట్ మన ఇండియాలో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఆ బాడీ ఏంటి? సో DAE అనేటువంటిదిగా చెప్తాను, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సో ప్రజెంట్ దీని చైర్మన్ ఎవరు? దీని కింద ఉన్నటువంటి ఆ సెక్టార్స్, ఓకే, R&D సెక్టార్ అని, పవర్ సెక్టార్ అని, నెక్స్ట్ వన్ మినరల్ సెక్టార్ అని, పబ్లిక్ సెక్టార్ అని. మళ్ళీ ఈ పవర్ సెక్టార్ అనేటువంటిది తీసుకున్నట్లయితే NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. సో దీని కింద ఉన్నటువంటి యూనిట్స్, ఏ యూనిట్ ఎక్కడ అనేటువంటిది ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఈ యూనిట్స్ నుంచి ఎంత పవర్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి. ఓకే. 8.8 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రెజెంట్ ఈ MNRE ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, లేదు అని అంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకున్నట్లయితే. ఓకే. నెక్స్ట్ ఎలాంటి న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ఇండియాలో యూజ్ చేస్తున్నారు? యురేనియం అని, ప్లూటోనియం అని, నెక్స్ట్ థోరియం అయితే ఇంకా కంప్లీట్గా యూటిలైజేషన్ అయితే లేదు. ఎక్కువగా యురేనియం, ప్లూటోనియం వాడుతున్నారు. కానీ థోరియం బేస్డ్ రియాక్టర్స్ కూడా మన ఇండియాలో రాబోతున్నాయి అనమాట. వాటిని బార్క్ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఆ రియాక్టర్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? నెక్స్ట్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం రష్యన్స్ ఏం చేశారంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత సెకండ్ కంట్రీ మన ఇండియా అనమాట. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చినాయి రీసెంట్గా. అది కూడా ఒక 10 days అనేటువంటిది, అరౌండ్ 1 week బ్యాక్ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది. అయితే ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. నెక్స్ట్ UPSC ఎగ్జామ్లో కూడా దీని నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ని తీసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద మెయిన్ వోర్ ఆఫ్ యురేనియం, వాట్ ఈస్ ద మెయిన్ వోర్ ఆఫ్ థోరియం, వాట్ ఈస్ ద మెయిన్ వోర్ ఆఫ్ జిర్కోనియం, ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. సో ఆ వోర్స్ గురించి అడుగుతారు. నెక్స్ట్ వాటి రిజర్వ్స్ అనేటువంటిది, లార్జెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, లార్జెస్ట్ రిజర్వ్స్ కంట్రీ అనేటువంటిది ఏంటవి, మన ఇండియా పొజిషన్ అనేటువంటిది ఏంటది, ఇలాంటి వాటి గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ గురించి అడుగుతారు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఎన్ని స్టేజెస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఒక్కొక్క స్టేజ్లో ఎలాంటి రియాక్టర్స్ని వాడబోతున్నాం, సో వీటి గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఓకేనా. సో న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. నెక్స్ట్ వన్ మిసైల్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు అమెరికా, నెక్స్ట్ ఇజ్రాయెల్, ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో కొన్ని సూసైడ్ డ్రోన్స్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఉపయోగిస్తున్న డ్రోన్స్ కావచ్చు, అమెరికా ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇరాన్ వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు. ఓకే. సో ఏవైతే ప్రెజెంట్ న్యూస్లో ట్రెండింగ్లో ఉన్నాయో అలాంటి మిసైల్స్. నెక్స్ట్ మన ఇండియా కూడా మన ఇండియాలో DRDO అనేటువంటి బాడీ ఏదైతే ఉందో కొన్ని మిసైల్స్ అనేటువంటిది లాంచ్ చేయటం, ఆ లాంచ్ చేసినటువంటి పొజిషన్ అంటే ఎక్కడి నుంచి లాంచ్ చేసింది, ఏ రీజియన్ నుంచి టెస్ట్ చేసింది, ఆ డేట్ అనేటువంటిది ఏంటి, నెక్స్ట్ ఆ మిసైల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు ఎయిర్ మిసైలా, ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టాలి అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈ మిసైల్స్లో వర్కింగ్ ఫినామినా అనేటువంటిది ఏంటి, ఏ ఫినామినాని బేస్ చేసుకుని ఇవి వర్క్ చేస్తాయి, వీటిని బేస్ చేసుకుని వీటిని డెవలప్ చేయడం అనేది జరిగింది. వీటిలో కూడా కొన్ని టైప్స్ అనేటువంటిది ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ ఉండేటువంటివి కానీ, నెక్స్ట్ వాటర్ టు వాటర్ ఉండేటువంటివి కానీ, సర్ఫేస్ టు ఎయిర్ ఉండేటువంటివి కానీ, ఇలాంటి మిసైల్స్. వాటితో పాటుగా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేటువంటిది ఇండియాలోనే ఉంది. దాని పేరు ఏంటంటే బ్రహ్మాస్ అనేటువంటిదిగా చెప్తాం. ఇలాంటి కొన్ని మేజర్ మిసైల్ బ్రహ్మాస్ మిసైల్స్ కానీ, సో అగ్ని
5 అనేటువంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి డైరెక్ట్గా వెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ వాటికి ఉంటాయన్నమాట. వాటితో పాటు న్యూక్లియర్ వెపన్స్ని కూడా అవి క్యారీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. సో అలాంటి దేశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో నార్త్ కొరియా కూడా ఉంది. నెక్స్ట్ ఏ ఏ కంట్రీ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటిది ఉన్నాయి. దానికోసం మనం సిప్రీ రిపోర్ట్స్ అనేటువంటి వాటిని స్టాండర్డ్గా తీసుకుంటాం. ఓకే, సో సిప్రీ రిపోర్ట్స్ అనేటువంటి దాన్ని స్టాండర్డ్ రీసెంట్గా ఈ వార్ అనేటువంటిది జరుగుతున్నప్పుడు సిప్రీ రిపోర్ట్ అనేటువంటిది వార్కి ముందు సిప్రీ రిపోర్ట్ అనేటువంటిది వచ్చింది. సో ఏ కంట్రీ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, సో దానిలో ఇండియా పొజిషన్ అనేటువంటిది ఏంటి, నెక్స్ట్ యుఎస్ పొజిషన్ అనేటువంటిది ఏంటి, నెక్స్ట్ రష్యా, ప్రపంచంలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ రష్యా అనమాట. దట్టు ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబ్స్ ఉంటాయి, ఆటమ్ బాంబ్స్ ఉంటాయి. వాటిలో మోస్ట్ ఎఫిషియెంట్ హైడ్రోజన్ బాంబ్ అనేది రష్యా వాళ్ళ దగ్గరే ఉంది. దాని పేరేంటి, దాని కెపాసిటీని లేదంటే దాని యొక్క ఎఫిషియన్సీని ఎలాంటి టర్మినాలజీలో మెన్షన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి డర్టీ బాంబ్ అంటారు. ఓకే, సో డర్టీ బాంబ్ యాక్చువల్గా ఇందాక మీరు న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది మనం చూసాం కదా. ఈ న్యూక్లియర్ టెక్నాలజీలోనే ఈ కాన్సెప్ట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ మన ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తుంది, ఆపరేషన్ నేమ్ అనేటువంటిది ఏంటి, ఆ కోడ్ నేమ్ ఏంటి, సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేసాం. ఓకే, ప్రపంచంలో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి కంట్రీస్ ఏమింటాయి, ఎక్కడెక్కడ కండక్ట్ చేసినాయి, ముఖ్యంగా ఈ పాకిస్తాన్ గురించి కావచ్చు, చైనా గురించి కావచ్చు, మన ఇండియా గురించి. సో ఈ కోడ్ నేమ్స్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటి వాటిని రైజ్ చేస్తూ ఉంటారు. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్స్. ఓకే, నెక్స్ట్ వీటిలో ఉపయోగించేటువంటి ఆ ఫ్యూయల్ రిలేటెడ్ డెరివేటివ్స్ ఏంటి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు ఈ రిపోర్ట్స్ అనేటువంటివి ఒకవేళ మనకి ఈ రిపోర్ట్ అనేది మన ఎగ్జామ్ రాయడానికి ముందే వస్తే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ డర్టీ బాంబ్. అసలు ఈ డర్టీ బాంబ్ని ఎలా ఉపయోగించడం అంటే ఎలా తయారు చేస్తారు. ఓకే, సో దీని గురించి ప్రీవియస్గా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేశారనమాట. ఓకే, సో డర్టీ బాంబ్లో ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనేటువంటిదిగా చెప్తాం. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. అసలు ఈ బాంబ్స్ యొక్క ఎఫిషియన్సీని వెయిట్లో ఇండికేట్ చేస్తారు, టీఎన్టీ. దీని యొక్క టీఎన్టీ వాల్యూ ఎంత ఉంటుంది, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కి టీఎన్టీ వాల్యూస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇలాంటి వాటిలో మనం కొన్ని మోడరేటర్స్ కానీ కూలెంట్స్ అని ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. సో మన ఇండియాలో ఈ కూలెంట్ అనేటువంటిది కావచ్చు ఎలాంటి వాటిని వాడతారు. రీసెంట్గా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారని చెప్తున్నాను కదా, దానిలో కూలెంట్ అనేటువంటిది ఏంటి, జనరల్గా లిక్విడ్ సోడియం అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. లిక్విడ్ సోడియంని కూలెంట్గా ఉపయోగించడం అంటే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే సోడియం అనేటువంటిది అట్మాస్ఫియరిక్ గ్యాసెస్తో ఈజీగా రియాక్ట్ అవుతుంది, వాటర్ రిలేటెడ్ డెరివేటివ్తో కూడా చాలా చాలా ఈజీగా రియాక్ట్ అవుతుంది. అందుకనే అలాంటి రియాక్టర్స్ని తీసుకురావటం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్. సో కానీ దానిలో రష్యా సక్సెస్ అయింది, నెక్స్ట్ ఇండియా కూడా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఆ కూలెంట్స్ గురించి కానీ మోడరేటర్స్ గురించి కానీ. సో ప్రీవియస్గా మీకు ఏడబ్ల్యూఏ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు, విచ్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మోడరేటర్ ఇన్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇలాంటి వాటిలో అసలు మోడరేటర్ ఉంటాయి అంటే వాటిలో మోడరేటర్స్ అనేటువంటి వాటిని జనరల్గా ఉపయోగించడం అనేటువంటిది జరగదు అనమాట. ఓకే, సో ఒకవేళ ఉంటే ఎలాంటి వాటిని వాడటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రైట్, సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది అడగటానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్ ప్రెసెంట్ ట్రెండింగ్ వచ్చేసరికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏఐ అంటే ఏంటి, సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు ఈ టర్మినాలజీని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరో. ఓకే, సో ప్రెజెంట్ మనం ఉపయోగిస్తున్నటువంటి చాట్ జీపీటీ అనేటువంటిది కావచ్చు, డీప్ సీక్ అనేటువంటిది కావచ్చు. ఓకే, సో లేదంటే కో పైలట్ అనేటువంటిది కానీ ఇలా సర్వన్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐస్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి సెక్టార్స్లో ఉపయోగిస్తున్నాం, సో దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇలా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎందుకంటే మీకు జనరల్గానే ఉంటాయి క్వశ్చన్స్ అనేది, అంత డీప్గా ఏమి ఉండవు. సో ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మీద కాబట్టి
వాటి అప్లికేషన్స్ ఇలాంటి వాటిని ఎవరు వీటిని ఇనిషియేట్ చేశారో, అనేటువంటి కాన్సెప్ట్‌ని అసలు ఫస్ట్ ఇనిషియేట్ చేసినటువంటి పర్సన్ ఎవరో. ఓకే. సో, ఈ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అనమాట. నెక్స్ట్ మన ఇండియా ఈ ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో, మన ఇండియాలో ఏమన్నా ప్రాజెక్ట్స్ అనేటువంటిది తీసుకొచ్చారా? అంటే ఈ సూపర్ కంప్యూటింగ్ మిషన్స్ ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేయడానికి కావచ్చు. రైట్. సో, సూపర్ కంప్యూటర్స్ నంబర్‌ని ఇంక్రీజ్ చేయడానికి కావచ్చు. ఏవైనా మన ఇండియాలో మిషన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటిది ఒకటుంది. నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటిది కూడా ఉంది. ఓకే. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్సే అనమాట. ఓకేనా. సూపర్ కంప్యూటర్స్‌ని మనం ఉపయోగించే సూపర్ కంప్యూటర్స్ ద్వారానే డిఫరెంట్ సెక్టార్స్‌కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అనేటువంటిది మనం చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెదర్ ఫోర్‌కాస్టింగ్ అనేటువంటిది ఉంది. ఆ వెదర్ ఫోర్‌కాస్టింగ్ మనకి వర్షం వస్తుందా లేదా? ఈ హ్యూమిడిటీ లెవెల్స్‌ని బట్టి, లేదు అనంటే అక్కడ ఉన్నటువంటి నథింగ్ బట్ మాయిశ్చర్ ఇలాంటి లెవెల్స్‌ని బట్టి వర్షం అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ప్రెషర్‌ని బట్టి చెప్పొచ్చా లేదా? సో, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా మనం సూపర్ కంప్యూటర్స్‌కి ఇస్తాం. సో, ఈ సూపర్ కంప్యూటర్ మనిషి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, సో, ఆ విధంగా అవి ఆలోచించి మనకి అవుట్‌పుట్ అనేటువంటిది ఇస్తాయి. సో, దాన్ని మనం సింపుల్‌గా ఏఐ అప్లికేషన్స్‌గా తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఈ సూపర్ కంప్యూటర్స్ కంటే చాలా చాలా అడ్వాన్స్డ్ వన్‌గా తీసుకుంటాం. క్వాంటమ్ కంప్యూటర్స్‌లో యూజ్ చేసేటువంటి ఆహ్, లాంగ్వేజ్ అనేటువంటిది కావచ్చు, మోస్ట్‌లీ బైనరీ కోడ్స్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ యూజ్ చేసేటువంటి ఆ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, సో, మోస్ట్‌లీ అది క్యూబిట్స్ అనేటువంటి వాటిని వాడతారనమాట. అసలు క్యూబిట్ అంటే ఏంటి? ఎలా ఆ క్యూబిట్ అనే టర్మినాలజీ వచ్చింది? సో, బైనరీ కోడ్స్‌కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? డేటా ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటి? సో, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి, సూపర్ కంప్యూటర్స్ ఈ రెండిట్లో ఏవి చాలా అడ్వాన్స్డ్ వన్? ఆఫ్‌కోర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్. మీరు వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దానికి ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనేటువంటిది ఇవ్వండి. ఆ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయడానికి సపోజ్ దానికి ఒక 450 క్రోర్ ఇయర్స్ పట్టిందనుకుందాం. జస్ట్ మనకు అర్థం అవ్వడానికి. ఓకే. 450 కోట్ల సంవత్సరాలు పడుతుందనుకుందాం. అది కూడా ఎవరికి? ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్‌కి. సేమ్ అదే ప్రాబ్లమ్‌ని మీరు క్వాంటమ్ కంప్యూటర్స్‌కి గనక ఇచ్చినట్లయితే, దట్టు కొంచెం ఎక్కువ క్యూబిట్ పవర్ ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్‌కి గనక ఇచ్చినట్లయితే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేసేస్తున్నాయి. అంత యాక్యురేట్‌గా. ఓకే. సో, అంత యాక్యురేట్‌గా దట్టు చాలా ఫాస్ట్‌గా అవుట్‌పుట్ అనేది ఇవ్వగలిగినటువంటి కేపబిలిటీ మోస్ట్‌లీ క్వాంటమ్ కంప్యూటర్స్‌కి ఉంటుంది. ఓకేనా. రైట్. సో, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్‌కి గురించి నెక్స్ట్ మన ఇండియా పొజిషన్ ఏంటి? మన ఇండియాలో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కోసం మనం తీసుకొచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటిదిగా చెప్తాం. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది ఏమున్నాయి? సో, ఇలాంటి వాటిని మనం చూడాలనమాట. ఓకేనా. రైట్. దాంతో పాటుగా సూపర్ కంప్యూటర్స్. సో, ఈ సూపర్ కంప్యూటర్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్, అసలు ఇండియాలో సూపర్ కంప్యూటర్స్‌ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? సూపర్ కంప్యూటర్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి? నెక్స్ట్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్స్? నెక్స్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ సూపర్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది లిస్ట్ అవుతాయి. సో, వాటిలో మన ఇండియా నుంచి ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఉన్నాయి? ఇలాంటి వాటి మీద మనకి క్వెషన్స్ అనేటువంటిది రైజ్ చేస్తా ఉంటారనమాట. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఐఐటీలో, కొన్ని ఎన్ఐటీస్‌లో సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే. సో, ఆ సూపర్ కంప్యూటర్స్ పేరేంటనేది కావాలి. వాటి స్పీడ్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి సింపుల్‌గా మీకు ప్రవేగ అనేటువంటిది ఇచ్చేసి ఇది ఏంటని అడుగుతాడనమాట. సూపర్ కంప్యూటర్, మిసైల్, నెక్స్ట్ ఒక వెపన్ అని ఇలా సంథింగ్. ఓకే. లేదంటే ఒక శాటిలైట్ అని సంథింగ్ ఆ ఓరియెంటెడ్‌లో ఇచ్చేస్తాడు. జస్ట్ ఆ టర్మినాలజీ మీదే మీకు క్వెషన్స్ అనేటువంటిది కూడా ప్రీవియస్‌గా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే. రైట్. నెక్స్ట్ సో, ఎలాంటి క్వెషన్స్ అనేటువంటిది అడుగుతున్నారు? అంటే ఇవి హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. వీటిలో కూడా హై యీల్డింగ్ టాపిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ ఈ మిసైల్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వీటి నుంచే ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్‌కి కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అనేటువంటి ఎగ్జామ్‌కి కావచ్చు, ఈ ఏఎంవిఐ అనేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది కావచ్చు. సో, ఇలాంటి వాటిల్లో క్వెషన్స్ అనేటువంటివి రైజ్ చేస్తా ఉంటారు. కాబట్టి అందరికీ కూడా
అందరికీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి హై ఈల్డింగ్ టాపిక్స్ అయితే ఇవే అనమాట. ఓకేనా? సో వీటిని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని దానితో పాటుగా కొంత స్టాటిక్ డేటా అనేటువంటిది కూడా ఎగ్జామినేషన్లో కావాలి. ఇస్రోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారో, నేషనల్ స్పేస్ డే అనేటువంటిది, ఇవి ఎప్పటికీ కూడా మారవు కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి కావాలి అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఇచ్చున్నారో. So which satellite was launched first by India's indigenous launching vehicle? So చూడండి, which satellite was launched first by India's indigenous launching vehicle? ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకని 2 times మనం చదువుతున్నాము అంటే, ఇండియా నుంచి లాంచ్ చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది అని అడిగితే, ఫస్ట్ ఇండిజినస్ లాంచింగ్ వెహికల్ అని అడిగితే దానికి మీరు ఆన్సర్ రోహిణి అని చెప్పాలి. ఓకే, సో రోహిణి అనేటువంటి శాటిలైట్ని మనమే తయారు చేసాం. సో దాన్ని లాంచ్ చేయడానికి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 అనేటువంటి దాన్ని ఉపయోగించాం అనమాట. SLV-3 ఈ వెహికల్ అనేటువంటి దాన్ని వాడారు. ఓకే, రైట్. దానికి సంబంధించిన సిరీస్ని వాడారు. అయితే ఇండియా ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి శాటిలైట్ ఏది అని అడిగారు అనుకోండి, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ అని అడిగితే అప్పుడు ఆర్యభట్ట అని తీసుకోవాలి. ఇండియా ఇండిజినస్గా చేసిన శాటిలైట్ అంటేనేమో ఆర్యభట్ట, కానీ వాడు ఏమడిగాడు, లాంచ్ వెహికల్ అని అంటున్నాడు. లాంచింగ్ వెహికల్, శాటిలైట్ని ఇక్కడే చేయాలి, ఆ లాంచ్ చేసేటువంటి వెహికల్, ఆ రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇండియాలోనే తయారు చేసి రెండింటిని ఇండియా నుంచే లాంచ్ చేయాలి. అప్పుడు దాని ఆన్సర్ అనేటువంటిది రోహిణి అవుతుంది. ఆర్యభట్టని ఇండియాలోనే చేసాం, ఇండిజినస్గా మనమే తయారు చేసింది. ఓకే, కానీ దాన్ని కపుస్తిన్ యార్ రష్యా నుంచి లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. అందుకనే ఈ క్వశ్చన్ మీద, అంటే ఈ కాన్సెప్ట్ మీద మనకి ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఏఈ అనేది కావచ్చు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, నెక్స్ట్ ఏఎంబిఏ అనేటువంటిది కావచ్చు, ఐపీఓ అనేటువంటిది కావచ్చు, దేనిలో అయినా రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది అనమాట. నెక్స్ట్, సో చూడొచ్చు, ద ఇండియన్ శాటిలైట్ దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ geostationary orbit and geosynchronous orbit and can be used in the early warning of disasters is. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంటే మన ఐఎండి కొన్ని శాటిలైట్స్ని, ఐఎండి కోసం కొన్ని శాటిలైట్స్ని మన ఇస్రో లాంచ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ డిజాస్టర్స్ ఇలాంటిది జరిగినప్పుడు, అంటే ఫ్లడ్స్ అనేటువంటిది వచ్చినాయి, ఎర్త్క్వేక్స్ అనేటువంటిది వచ్చినాయి, లేదు అని అంటే ఈ సైక్లోన్స్ ఇలాంటిది వచ్చినాయి, ఎంత ఏరియా డ్యామేజ్ అనేది అయింది, ఆ డ్యామేజ్ అయిన ఏరియాకి సంబంధించిన ఇమేజెస్ అనేటువంటిది మనం క్యాప్చర్ చేయాలి. ఎంత ఏరియా వరకు ఎఫెక్ట్ అయిందో అదంతా కూడా మనం తెలుసుకోవాలి అనమాట. దానికోసం మనం హై రిజల్యూషన్ కలిగినటువంటి ఇమేజెస్ని కలెక్ట్ చేయాలి. సో దానికే మనం ఈ శాటిలైట్స్ వాడతాం. ఆఫ్ కోర్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నదే నావిక్ అనమాట. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనేటువంటిదిగా చెప్తాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏ. సో ఇది అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు, మీరు చూడొచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ఇది 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఏడబ్ల్యూ ఎగ్జామే. ఓకే, సో ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ అనేటువంటిది కావచ్చు, దేనిలో అయినా కానీ మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఈ స్టాండర్డ్స్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డిఫెన్స్, వాట్ ఈస్ బ్రహ్మాస్ అంటున్నాడు. అసలు బ్రహ్మాస్ అంటే ఏంటి చూడండి. అసలు బ్రహ్మాస్ గురించి నువ్వు చాలా ఎక్కువ నేర్చుకుని వెళ్తావు. బ్రహ్మాస్ యొక్క రేంజ్ ఏంటి, దాని ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్, సో ఓకే ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, వాటర్ టు ఎయిరా, ఇలా చాలా కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకుని వెళ్తాం. కానీ వాడు ఏం అడిగాడు, అసలు బ్రహ్మాస్ ఏంటి అంటున్నాడు. బ్రహ్మాస్ అనేది ఒక మిసైల్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక కొలాబరేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. రష్యా మరియు ఇండియా కొలాబరేషన్తో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది. సో బ్రహ్మాస్ అనేటువంటి టర్మినాలజీ కూడా బ్రహ్మపుత్ర, మాస్కోవా అనేటువంటి ఆ నదుల పేర్ల నుంచి ఈ నామిన్క్లేచర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, సో రీసెంట్గా ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్. సో రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్వి, అంత ముందు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ డిస్ప్లే చేసాం, చూడొచ్చు.
Which country has developed the world first deep sea radar capable of detecting high flying aircraft? సో ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చనే కదా. సో రీసెంట్గా ఏ కంట్రీ అనేటువంటిది ఇనిషియేట్ చేసిందంటే సో చైనా 2025 ఎర్లీ మూమెంట్లో ఈ చైనా వాళ్ళు ఈ డీప్ సీ రాడార్ అనేటువంటి దాన్ని ఓకే సో వరల్డ్ ఫస్ట్ డీప్ సీ రాడార్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, which year was declared by UN as the International Year of Quantum Science and Technology? ఏ ఇయర్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేశారు అంటే సో మోస్ట్లీ 2025 అనేటువంటిదిగా చెప్తాం, 2025. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టర్మినాలజీని అసలు తీసుకొచ్చింది జాన్ మాకర్తే అనమాట. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, గోల్డెన్ రైస్ ఈజ్ ఏ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్ వేర్ ద ఇన్కార్పొరేటెడ్ జీన్ ఈజ్ మెంట్ ఫర్ ద బయోసింథసిస్ ఆఫ్. సో ఈ గోల్డెన్ రైస్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని విటమిన్ ఏ ఓకే సో విటమిన్ ఏ ని రైట్ విటమిన్ ఏని బేస్ చేసుకుని డెవలప్ చేసినటువంటి ఒక జెనెటికల్లీ క్రాప్ అనమాట గోల్డెన్ రైస్ అనేటువంటిది. జనరల్గా మీరు బీటా కెరోటిన్ అనేటువంటిది ఉంటుంది. సో బీటా కెరోటిన్ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ మేజర్గా ఎగ్జిబిట్ అయ్యే విధంగా ఈ గోల్డెన్ రైస్ అనేటువంటి వాటిని డెవలప్ చేశారు. దట్టు వైటమిన్ ఏని బేస్ చేసుకుని, వైటమిన్ ఏ జెనెటికల్గా మాడిఫై చేసి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్? సో కమింగ్ అప్ ఇన్ వైజాగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అడిగారు అనమాట. ఓకే సో గూగుల్ ఏఐ, సో ఈ గూగుల్ సెంటర్కి డేటా సెంటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 1 గిగావాట్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఇక్కడ కెపాసిటీ వచ్చేసరికి 1 గిగావాట్. ఇది ఎక్కువ మొత్తంలో నీకు ఎనర్జీ కన్జంప్షన్ అనేటువంటిది, పవర్ కన్జంప్షన్ అనేటువంటిది చేస్తుంది. అందుకనే దానికి దగ్గరలో అనకాపల్లి అనేటువంటి రీజియన్లో ఏం చేశారంటే అనకాపల్లి దగ్గర పుడిమడక అనేటువంటి చోట మన ఇండియాలోనే లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తున్నాయి. రైట్, ఇలా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఈ గవర్నెన్స్? ఇచ్చోండి, ఇది కంప్లీట్గా ఐసిటీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఈ గవర్నెన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఒకప్పుడు మనం ఈ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకురావడానికి వెళ్ళామనుకోండి. సో మోస్ట్లీ మనం చనిపోయే టయానికి ఆ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది దాంతోపాటు డెత్ సర్టిఫికేట్ కూడా రెండు ఒకేసారి తెచ్చుకోవచ్చు. ఎందుకనంటే అంత టైం పట్టేది. ఎప్పుడు సుమారు ఒక 15 to 20 years బ్యాక్ అంత సమయం అనేటువంటిది పట్టేది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవడానికి మనం ఎక్కువ ఇన్కమ్ని ఖర్చు చేయాల్సి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వాటికి ఆల్టర్నేటివ్గా మీ సేవ అని లేదంటే ఈ సేవ అని ఓకే సో ఇలాంటి వాటి ద్వారా నువ్వు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నావు, మొబైల్ నుంచి అప్లై చేసుకుంటున్నావు. సో గవర్నెన్స్ అనేటువంటిది వచ్చింది, మొబైల్ నుంచి అప్లై చేసుకునే విధంగా, లేదంటే గవర్నెన్స్ అనేటువంటి ఇలాంటి సిస్టమ్స్ ద్వారా సో ప్రజలకి గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఈల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది త్వరితగతిన అందటానికి మధ్యలో ఎటువంటి మీడియేటర్స్ లేకుండా చాలా ఫాస్ట్గా అందటం కోసమే మనకి ఈ గవర్నెన్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చారు. ఈ గవర్నెన్స్ని ఇంకొక విధంగా స్మార్ట్ సర్వీసెస్ అనేటువంటిదిగా కూడా చెప్తారు అనమాట. ఒకప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి ఎన్ని తీసుకెళ్ళి ఆ కట్ట మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు ఆన్లైన్లో అప్లై చేస్తావు, అప్లై చేసిన వెంటనే నీకు ఒక ఐడి అనేటువంటి ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఆ నెంబర్ని నువ్వు ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఉంటావు. ఫైనల్గా నీకు సర్టిఫికేట్ అనేటువంటిది అప్రూవ్ అయిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది వస్తుంది. దాన్ని నువ్వు ఉన్నటువంటి లొకేషన్ నుంచే డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఈ డిజీ లాకర్లో అప్లోడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. అంటే ఆప్షన్ బి అనేది చూడండి, టు ఎన్హాన్స్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఓకే అండ్ ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ అనేటువంటిది. ఓకే సో ఆప్షన్ బి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ప్రాపర్గా సూట్ అవుతున్నాయి. నెక్స్ట్, నేమ్ ద గవర్నెన్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024 టు యాక్సిలరేట్ గవర్నెన్స్ సర్వీసెస్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఇక్కడ జిఐ క్లౌడ్ అనేటువంటిది మేఘరాజ్ అనేటువంటిది ఇచ్చారు కదా, ఇది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనమాట. మన ఇండియా ఇండిజినియస్గా డెవలప్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిజిటల్ ఇండియా మిషన్ 2024లో ఇనిషియేట్ చేసినటువంటి ఈ మిషన్ ఏదైతే ఉందో
సో ఈ గవర్నెన్స్ సర్వీసెస్ని ఇంకా ఎక్కువ మొత్తంలో ఎన్హాన్స్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని, ఈ మిషన్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి కదా, దాంతోపాటు ఈ స్టాటిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేటువంటిది ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవబోతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని క్లాస్ రూమ్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. సో కొత్త బ్యాచ్ అనేది, ఓకే, సో న్యూ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 23rd ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ 2026 నుంచి నీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనమాట, హైబ్రిడ్ క్లాస్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్ నుంచి కూడా క్లాసెస్ అనేటువంటిది వినొచ్చు. ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చి వినేటువంటి పాసిబిలిటీ ఉండదో, క్లాసెస్కి అటెండ్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉండదో, వాళ్ళు సేమ్ ఇక్కడ ఫ్యాకల్టీ కనెక్ట్ అవుతారు, ఆఫ్లైన్లో స్టూడెంట్స్ అటెండ్ అవుతారు, సేమ్ అదే టైంలో మీరు ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ అనేటువంటిది వినొచ్చు అనమాట. ఓకేనా, సో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏపీఎస్సి, ఏడబ్ల్యూ సివిల్ అండ్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి. ఓకే, రైట్. సో 23rd ఏప్రిల్ నుంచి మనకి ఈ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్, సో అంతేకాకుండా ఈ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ కూడా 3 months, 6 months, 12 months, 8 months, 24 months డ్యూరేషన్తో మీకు సివిల్, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేటువంటిది తెలుస్తాయి. ఓకే, రైట్. అంటే ఆ కోర్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది, నెక్స్ట్ దాని కోర్స్ ఫీ అనేటువంటిది ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఓకేనా, ఈ వీడియో పాస్లో పెట్టి మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్కి వెళ్తారు. నెక్స్ట్, ఈ ఏఎంవిఐకి సంబంధించి కూడా, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఈ వీటికి సంబంధించి కూడా ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. సో 3 months, 6 months, 12 monthsకి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది, అంటే ఆ కోర్స్ ఫీ వీటికి సంబంధించి. నెక్స్ట్, ఈ ఏఎంవిఐకి సంబంధించి ఈ క్లాస్ రూమ్ కోచింగ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు కొత్త బ్యాచ్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 23rd ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో 23rd ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ కండక్ట్ చేయబోతున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి సంబంధించినటువంటి ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 3 months, 6 months, 12 months, 18 months, నెక్స్ట్ 24 monthsకి సంబంధించినటువంటి కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్గా ఇది ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనమాట. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు, అంటే ఈ కోర్స్ ఫీ ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఏపీఎస్సి, ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సివిల్ అనేటువంటిది కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్గా 40 టెస్ట్స్ అనేటువంటిది ఉంటాయి. సో దీనిలో 33 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అనేది తీసుకున్నట్లయితే 17 అనేటువంటిది ఉంటాయి. అయితే ఇది ఎప్పటి నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది అంటే, సో మోస్ట్లీ మే 15th నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులోకి వస్తున్నాయి. మీకు ఫర్దర్గా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కింద మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, కింద కనిపిస్తున్నటువంటి ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏపీఎస్సికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఆ ఎగ్జామ్ మెటీరియల్స్ అనేటువంటిది కూడా మీరు ఈ పోస్టల్ ద్వారా పొందవచ్చు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి, సో మీ అడ్రస్, వాటికి సంబంధించినటువంటి ఆ పేమెంట్స్ ఇలాంటి కంప్లీట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు మీరున్నటువంటి చోటకి ఆ మెటీరియల్ అనేటువంటిది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీటీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఐ హోప్ మీరు ప్రాపర్గా దీని గురించి అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని తెలియచేయచ్చు. ఓకే, సో వాటిలో
ఈ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి వాటికి డెఫినిట్‌గా ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతున్నాయి. సో, బై ద వే ఐ యామ్ లంకేశ్వరరావు. రైట్. థాంక్ యూ.